తీసుకొచ్చారు, లోన్లు మళ్ళీ తిరిగి ఎలా కడతారంటే కాళేశ్వరం నీళ్ళు అమ్ముకొని మళ్ళీ ఆ లోన్లను తిరిగి చెల్లిస్తామన్న రకంగా లోన్లు తీసుకొచ్చుకున్నారని చెప్పి కూడా ఏకంగా చాలా క్లియర్గా కాగ్ నివేదిక చెప్పుకొచ్చింది. ఇలా ప్రతిదీ కూడా అన్ని వేలు కేసీఆర్ వైపు చూపిస్తున్న సందర్భం కనబడుతోంది ఆర్థిక పరమైనటువంటి అవినీతి విషయాల్లో. అదే టెక్నికల్గా మనం చూసుకున్నా L&T కంపెనీకి ముందస్తుగా క్లియరెన్స్ ఇవ్వడం, అనేక రకాలుగా ఇంజనీర్లందరినీ విచారించిన నేపథ్యంలో కూడా అన్ని వేలు కేసీఆర్ వైపే చూపెడుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు ఆర్థిక పరంగా అవినీతి సంబంధించిన అంశాలు చూసుకున్నా, టెక్నికల్ అంశాలను చూసుకున్నా కూడా కేసీఆర్ ఈ కాళేశ్వరం అనే విషయంలో అష్టదిగ్బంధనం అయిపోయారు. ఆయనకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి ఒక తథ్యంగా కనబడుతోంది. లీగల్ ఎక్స్పర్ట్స్, రాజకీయపరమైన చర్చలు కూడా దాని చుట్టూనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్కి నోటీసులు అయితే అందాయి. ఈ జూన్ 5 లోపు విచారణకి హాజరు కావాలని చెప్పి ఘోష్ కమిషన్ నోటీసులో పేర్కొంది. దీంతో పాటుగా 6వ తేదీన హరీష్ రావుని, తర్వాత 9వ తేదీన ఈటెల రాజేందర్ని కూడా విచారించబోతోంది. సో ఈ నేపథ్యంలో కాస్త ఆసక్తి రేపుతోంది కేసీఆర్ హాజరవుతారా లేదా. గతంలో విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిన క్రమంలో కూడా ఈ రకంగా నోటీసులు జారీ అయితే ఆయన సమాధానంగా 14 పేజీల లేఖని రిటర్న్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కమిషన్కి అందించారు. విద్యుత్ కమిషన్ అప్పుడు నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కమిషన్ కొనసాగితే ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా నరసింహారెడ్డినే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి నరసింహారెడ్డికి ఈ అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి ఇక నరసింహారెడ్డిని తొలగించే విధంగా కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. సో తాజాగా ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతారా లేదా, లేకపోతే ఏం జరుగుతుంది? మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ ఎక్స్పర్ట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారితో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు, కేసీఆర్ ఈసారైనా హాజరవుతారా? ఎందుకంటే 10 ఏళ్ల పాటుగా అందరూ మాట్లాడిన ఒకే ఒక అంశం కాళేశ్వరం అవినీతి. కాళేశ్వరం అవినీతి మీద ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటగా చేసింది ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, ఘోష్ని దానికి చైర్మన్గా చేసింది. సో ఘోష్ కమిషన్ ప్రెసిడెంట్ కేసీఆర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హాజరవుతారా, ఎలా చూడాలి? మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం విషయము నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అపోజిషన్ లీడర్స్, ఎంటైర్ బీజేపీ అండ్ ఆల్ అదర్ అపోజిషన్ లీడర్స్ కూడా కాళేశ్వరం అనేది ఒక వైట్ ఎలిఫెంట్, దాన్ని వృధాగా కట్టేసి గ్రావిటీతో వచ్చే నీళ్లు వదిలేసి ఇంకెక్కడో తీసుకుపోయి కట్టి దాన్ని 1,00,000 కోట్లు వృధా చేశారనేది మెయిన్ అలిగేషన్. అయితే అంతకుముందు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ కొంచెం తొందరపడ్డాడు. తొందరపడి ఆయన కొన్ని విషయాలు రివీల్ చేస్తే ఈయన నువ్వు కమిషన్గా నువ్వు అర్హత లేదు నీకు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోయి ఆయన మీద స్టే తెచ్చుకుని ఆయన రిజైన్ చేశాడు. తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు. యాక్చువల్గా టైం బౌండ్ ఉంటుందండి. ఎనీ కమిషన్ ఈజ్, ఇఫ్ ఎనీ కమిషన్ ఈజ్ కమిషన్, ఎనీ రిటైర్డ్ జస్టిస్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ కమిషన్ 6 months అది జీవో ఇష్యూ చేసేటప్పుడే అందులో నామ్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, 4 months 6 months. బట్ ఒకవేళ ఆ కమిషన్ రిపోర్ట్ కనుక 6 నెలలు రాకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అని ఉంటుంది. బట్ ఇందులో ఎనార్మస్ డిలే ఇస్ దేర్. ఐ డోంట్ నో వై, వాట్ ఆర్ ద రీజన్స్. అంటే వీళ్ళు ఒకటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్కి వాళ్ళ పేరు హరీష్ రావు గారికి మిగతా హూ ఎవర్ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళకు నోటీస్ ఇచ్చి పిలిస్తే రేపు పొద్దున నెగటివ్ వాళ్ళ మీద రిపోర్ట్ ప్రూవ్ అయితే జనంలో సింపతి వస్తుందేమని భయపడుతున్నట్టుగా కనపడ్డది ఇన్ని రోజులు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఆర్ ద రీజన్స్, ఈరోజు కమిషన్ నుంచి లెటర్ పోయింది, ఆయనకి సమన్స్ పోయినాయి, అపియర్ కావాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ వాట్ హీ క్లెయిమ్డ్ అండి, ఇది వరల్డ్లో మార్వెలస్ ప్రాజెక్ట్, నేను రక్తం. గోపాల్ శర్మ గారు, బిఫోర్ వి కంటిన్యూ, గతంలో నరసింహారెడ్డి కమిషన్ కూడా విద్యుత్ కమిషన్ లో నోటీసులు సర్వ్ చేస్తే ఆయన లిఖిత పూర్వకంగా 14 పేజీల సమాధానాన్ని కమిషన్కి అందజేశారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అదే రకంగా జరగబోతోందా, లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారా, ఏం జరగవచ్చు? వ్యక్తిగతంగా హాజరు కావాలన్నప్పుడు హాజరు కావాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బికాజ్ ఆయన ఏం చేస్తాడంటే కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ పెట్టుకొని మళ్ళా సేమ్ లెటర్ ఇస్తాడు. నాకు తెలిసి ఆయన పోడు, సమన్స్ ని ఒబ్లైజ్ చేయడు. ఆయనకు అసలు చట్టం అంటేనే కేర్ లేదు కదా. గతంలో ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు చీఫ్ జస్టిస్ ఆర్డర్ని ఏమన్నాడు, ఒకవేళ గుర్తుంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఏం కోర్టులు కొడతాయా, హైకోర్టు వచ్చి కొడతాదా నన్ను ఏం చేయలేదు కోర్టు అని అన్నాడు ఆ రోజు. ఏది ఆర్టీసీ స్ట్రైక్ 45 రోజులు జరిగినప్పుడు. సో హీ హాజ్ నో రెస్పెక్ట్ or he has no care for judiciary also. What my gut feeling is, ఆయన పోడు, వేరే ఆప్షన్స్ అన్ని వెతుక్కుంటాడు.
ఎత్తుకొని మళ్ళా 10 పేజీలో 5 పేజీలో నేను ఈ గతంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి రిప్లై ఇచ్చాను, ఆ రిప్లైయే నాది ఫైనల్ రిప్లైగా ట్రీట్ చేయండి అని రాసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నాకు కానీ అది విద్యుత్ కమిషన్ అది విద్యుత్ కమిషన్ అది ఘోష్ కమిషన్ రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ వేరు కమిషన్లు ఉన్నాయి కాబట్టి. సో కాళేశ్వరం ఇంతవరకు నోటీసులు సర్వ్ చేయలేదు, కానీ విచారించండి ప్రతి ఇంజనీర్, ప్రతి కంపెనీ ప్రతినిధి, డిపిఆర్ ఇవన్నీ కూడా కేసీఆర్ వైపు వేలు చూపిస్తున్నాయి. ఒకనొక సందర్భంలో ఆశ్చర్యపోతా నేను, సిఎన్సి కాళేశ్వరం సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కూడా ఆయన కూడా ఏమన్నారంటే, మీరు ఎందుకు సంతకం చేశారు, ఎల్ఎన్జీ కంపెనీకి క్లియరెన్స్ ఎలా ఇచ్చారు, కంపెనీకి సంబంధించి అయిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటుగా దాన్ని గ్యారంటీ పీరియడ్ ఉంటుంది, ఆ గ్యారంటీ పీరియడ్ ఎందుకు ఫినిష్ చేయకుండానే సైన్ చేశారంటే మాకు పెద్దసారి చెప్పారన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్పారట. నిజంగా పేపర్లో వచ్చినటువంటి కథనాలు అవన్నీ చూస్తే ఆశ్చర్యపోయాము. సో ప్రజెంట్ కేసీఆర్ దీని నుంచి తప్పించుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? అంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఓకే, దాని నుంచి తప్పించుకోవడం కోసం గతంలో మాదిరిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా? ఎందుకో అది సుప్రీంకోర్టు దాకా ఎందుకండి, ఇక్కడ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు ఆయన. ఆ సమాన్స్ని ఇక్కడ హైకోర్టులోనే ఛాలెంజ్ చేస్తాడు. ఇది నా తప్పేం లేదు, ఇది పొలిటికల్ వెండెట్టా, కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. నేను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్ కడితే నన్ను కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ హైకోర్టులోనే ఆ సమన్స్ మీద స్టే అడుగుతాడు. ఓకే, అవకాశం కూడా ఉంది. అంటే దాని నుంచి రిలాక్సేషన్ రావచ్చా? అంటే బీయింగ్ ఏ పొలిటీషియన్, మాజీ సీఎం, ఆయన హైకోర్టును ఆశ్రయించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, డెఫినెట్గా ఆశ్రయిస్తారు కూడా అంటున్నట్టుగా. కానీ దాని ద్వారా రిలాక్సేషన్ రావచ్చా? ఎందుకంటే గతంలో ఏదైనా ఉదాహరణకు మనం కేటీఆర్ ఉదాహరణకు తీసుకుంటే, కేటీఆర్కి సంబంధించి గతంలో ఆయన ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎదుర్కోవాల్సిన విచారణ ఎదుర్కోకుండా కొంత దాటవేసేందుకు కోర్టును ఆశ్రయించినప్పుడు కొంత రిలాక్సేషన్ దొరికింది, కానీ ఎట్టకేలకు హాజరు కాక తప్పలేదు. సో కొంత ఆలస్యమైనా కూడా కేసీఆర్ని విచారించవచ్చనేటువంటి నమ్మకం ఉందా, లేకుంటే కోర్టు ద్వారా దాని నుంచి తప్పించుకోవచ్చా? అరెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆయన ఒకటే చెప్తాడు, నాకు కక్ష సాధింపు చర్యగా ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ప్రజల్లో నన్ను చులకన చేయడానికి ఈ విధంగా చేస్తున్నాను అన్నప్పుడు హైకోర్టు ఏమంటదంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఇప్పుడు మనం గతంలో చూసాం, ఇందిరాగాంధీ గారికి అప్పుడు హైకోర్టులో ఆమె కుర్చీ పోయింది కదా, అప్పుడు అంతకన్నా గొప్ప లీడరా ఇందిరాగాంధీ కన్నా ఈ కేసీఆర్? అయితే ఈయన తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడండి. చేసి ఆ సమన్ని స్టాప్ చేయడానికి అంటే స్టే తీసుకుంటాడు. అప్పుడు ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది కదా, అరే అంటే కేసీఆర్ దోషి కాబట్టే ఈ ఎంక్వైరీ నుంచి తప్పించుకోవడానికి ఈయన సమన్స్ ని ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చుకున్నాడు అని కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోరు కదా. రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళు కూడా చెప్తారు కదా, ఇగో చూసినావా వాడు దొంగతనం చేశాడు, సమన్స్ ఇస్తే పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు అని. వీళ్ళు కూడా తెలుసు కేసీఆర్ రాడని, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు ఆయన రాడు, హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటాడు. ఒకవేళ హైకోర్టులో స్టే దొరకకపోతే సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్తాడు. ఆయన దగ్గర అపారమైన డబ్బు ఉంది, ఏమైనా చేయగలడు. హీ కెన్ డూ అండ్ డూ థింగ్స్. అంటే ఇది ఒక పొలిటికల్ చర్చకే దారితీస్తుంది, కానీ నిజంగా కమిషన్ ఎదుట హాజరైపోయి కమిషన్ కి సమాధానం చెప్పి కమిషన్ క్వశ్చన్ చేస్తే వాటికి ఏదో ఒక సమాధానమా, లేకపోతే దానికి ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం లేదంటారా? పొలిటికల్ చర్చ వరకు మాత్రం ఆగిపోతుందా? అంతే అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తామండి, రేవంత్ రెడ్డి గారు 18 ఏళ్ళు, ఆల్మోస్ట్ 19 ఏళ్ళు ఏదో అయింది వచ్చి, రైట్? మిషన్ కాకతీయ ఎంక్వైరీ అన్నారు, మిషన్ భగీరథ ఎంక్వైరీ అన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ అన్నారు, ధరణి భూములు ఎంక్వైరీ అన్నారు. ఏదైనా ఒకటన్నా ఫైనాలిటీకి వచ్చిందా చెప్పండి నాకు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే పొలిటికల్ స్కోర్ సెటిల్మెంట్ చేసుకోవాలా. ఈ భూములు ధరణిలో ఏంటంటే 2.5 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలు ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నారు పాపం రైతులు. ఈ కొత్త భూధరణి ఇంకేదో భూమాయా భూ చట్టం తెచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఏమైనా లాభమైందా? ఇవన్నీ ఐవాష్ అండి. అందరు ఒకటే ఘాటన కట్టేసే పొలిటీషియన్స్ వీళ్ళంతా. వాడి మీద వీడేమన్నాడు, వీడి మీద వాడేమన్నాడు. ఐమ్ సారీ వాడు అంటున్నా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేసుకోరు. ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. సో దేర్ ఫార్ నేనేమంటున్నా, నేను తెలంగాణ కోసమే పుట్టాను,
తెలంగాణ ప్రజల బాగు కోసం, క్షేమం కోసం, బిఫోర్ వి కంటిన్యూ మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం ఒకసారి. గోపాల్ శర్మ గారు, బిఫోర్ వి కంటిన్యూ మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం ఒకసారి. సో చూసే వ్యూయర్స్ మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ కి కాళేశ్వరం అవినీతి విషయంలో అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా రావాల్సిందే అని చెప్పి వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు అయితే వచ్చాయి. గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రావాలని చెప్పినప్పటికీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు. ఈసారి కాళేశ్వరం సంబంధించి చాలా భారీ అవినీతిది, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఏకంగా ప్రధాని మోదీ సైతం మాట్లాడుకొచ్చారు కాళేశ్వరం అవినీతి గురించి, కేంద్ర మంత్రులు మాట్లాడుకొచ్చారు, హోంమంత్రి మాట్లాడుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా కాళేశ్వరం అంశం గురించి మాట్లాడారు కాబట్టి సో దాన్ని ఎదుర్కొని దానికి దీటైన సమాధానం, దానికి అన్నిటికీ వివరణ ఇచ్చి అందరి నోర్లు మూయించేటువంటి అవకాశం కేసీఆర్కు ఉంది. కాబట్టి వస్తారా రారా, ఆయన సద్వినియోగం చేసుకుంటారా లేదా ఒకసారి మీరు కామెంట్ చేయండి. కేసీఆర్ రావాలా వద్దా, వస్తే ఎటువంటి సమాధానాలు ఉంటాయి? సో కేసీఆర్ వస్తాడనుకుంటున్నారా రాడనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను గోపాల్ శర్మ దగ్గర మళ్ళీ వెళ్తాను. ఎస్ గోపాల్ శర్మ గారు, సో గతంలో విద్యుత్ కమిషన్